తిరుపతిలో వైకుంఠం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకరమైన సంఘటన అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ సమయంలో కుటుంబాలను కోల్పోయిన వారికి అండగా నిలవాలని, ఇది రాజకీయాల్లో ప్రదర్శించే సమయం కాదని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలు మాట్లాడుకునే సందర్భం వేరే ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయం మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. జరుగుతున్న వైద్య సదుపాయాలపై సలహాలు సూచనలు ఇవ్వడం, ఇటువంటి సమయంలో రాజకీయాలు మానుకొని ప్రభుత్వానికి వైద్య సహాయం చేస్తున్న వైద్యులకు సహకరించడాన్ని కోరారు. ఈ సమయంలో రాజకీయాలు మానుకొని ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు ప్రతిపక్ష పార్టీలు సలహాలు సూచనలు ఇవ్వాలని వ్యక్తిగతంగా కోరుతున్నానని అన్నారు. ఈనాడు జరిగినటువంటి దుస్సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఆవేదనని, ఆందోళనని వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించి ఇవాళ భక్తుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలకి అండగా ఉండాలని, క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి సరైనటువంటి వైద్యం వాళ్ళకి మెరుగుపడే విధంగా ఆరోగ్యానికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాలను ప్రదర్శించేటువంటి సమయం కాదు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ దుస్సంఘటనను కూడా ముక్కోటి ఏకాదశి నాడు జరిగినటువంటి ఈ కార్యక్రమం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులకు, ఇది సమయం కాదు. తప్పనిసరిగా రాజకీయాలు మరొక సందర్భంలో మాట్లాడుకుంటాం. ఈ సందర్భంలో అందరూ వ్యక్తులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి తోడుగా నిలవండి. క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి, డాక్టర్లకి అండగా నిలవండి, సూచనలు ఇవ్వండి. 10 రోజుల పాటు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంతో, అధికార యంత్రాంగంతో మీరు కూడా సహకరించి మీకున్నటువంటి అనుభవాలని, సలహాలని, సూచనలు ఇచ్చి సజావుగా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు లభించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని రాజకీయం చేయాలి, విమర్శలు చేయాలి అనేటువంటిది చాలా బాధాకరం. నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుల్ని, ఇది మంచి విధానం కాదు. మీరు కూడా రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వంతో, అధికారులతోటి, పాలకవర్గంతో సహకరించి భక్తులకి అవసరమైనటువంటి స్వామివారి దర్శనాలని, స్వామివారి సేవకి అంకితమై వచ్చేటువంటి లక్షలాది మంది మనోభావాలకు అనుగుణంగా మీరు కూడా సహకరించండి అని చెప్పి ప్రత్యేకంగా నేను ప్రతిపక్ష రాజకీయ పార్టీకి, ఆ నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, నెల్లూరు.